హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా నాతో పాటు ప్రార్థించండి దయచేసి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. సో మనము చర్చిస్తున్నది 15వ అధ్యాయము. సో 15వ అధ్యాయంలో ఇప్పటిదాకా 5వ శ్లోకం వరకు మనం చర్చించాము. నిర్మాణ మోహాజిత సంగ దోష అనే శ్లోకంలో ఎక్కడైతే 6 అర్హతలు, అసలైనటువంటి శరణాగతి తీసుకోవడానికి కావలసినటువంటి 6 అర్హతల గురించి భగవంతుడు మాట్లాడారు. దాని గురించి మనం డీటెయిల్గా చర్చించాము. అయితే ఈ అర్హతలు ఎవరి కోసం చెప్పారు? ఎవరైతే సరైనటువంటి శరణాగతి తీసుకుంటారో. మరి అటువంటి సరైనటువంటి శరణాగతి తీసుకున్న వాళ్ళకి ఏం దక్కుతుంది? పదమవ్యయం తత్ అని చెప్పారు. పదమవ్యయం అంటే నాశనము లేనటువంటి ఒక గమ్యము. అదేంటి? ఆధ్యాత్మిక జగత్తు. సో మరి ఆధ్యాత్మిక జగత్తుకి చేరుతారు ఇటువంటి వాళ్ళు అని చెప్పారు. మరి ఆధ్యాత్మిక జగత్తు గురించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా, ఇన్ఫర్మేషన్ ఉన్నాయా? అది పై వచ్చే శ్లోకంలో చెప్పబోతున్నారు కృష్ణుడు. ఆ పదం అవ్యయం ఏదైతే ఉందో దాని కొన్ని లక్షణాలు ఏంటి అనేది చెప్తారనమాట. ఇప్పుడు మనం ఉన్నది భౌతిక జగత్తులో. ప్రస్తుతం మనకు ఆధ్యాత్మిక జగత్తు యొక్క అనుభూతి ఇప్పుడు లేదు. సో అందువల్ల ఎప్పుడైతే ఒక వస్తువు లేకపోతే ఒక పరిస్థితి యొక్క అనుభవం మనకి లేనప్పుడు దాన్ని గనక ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే జనరల్గా ఏం చేస్తారు? ఈ లోకంలో ఉపమాన ప్రమాణం ఉపయోగిస్తారు. సో ఉపమానము అని అంటే ఏంటి? ఆ యొక్క కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ లోకంలో ఏదైతే కంపారిటివ్గా ఉంటుందో దానికి ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. రైట్. అదేంటి ఇప్పుడు చూద్దాం ఇప్పుడు రెండో శ్లోకంలో. సో 6వ శ్లోకము నా స్క్రీన్ మీద నేను డిస్ప్లే చేస్తున్నాను. దయచేసి చదవాలనుకునే వాళ్ళు హ్యాండ్ రైస్ చేయొచ్చు. ది కెన్ అన్మ్యూట్ అండ్ రీడ్. యా. ప్రభుజీ సూర్యలక్ష్మి. గారు చదవండి హరే సూర్యలక్ష్మి గారు. न तद्भासयते सूर्यो न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम అట్టి నా పరంధామమును సూర్యచంద్రులచే కాని అగ్ని విద్యుత్తులచే కాని ప్రకాశింప చేయబడదు. దానిని చేరిన వారు ఈ భౌతిక జగత్తుకు ఏనాడు తిరిగి రారు. ఇది కూడా చదవండి 7వది. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనఃషష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. ఈ ఈ భౌతిక జగత్తులోని జీవులు నా శాశ్వతాంశాలు కానీ బద్ధ జీవితము కారణముగా వారు మనస్సుతో కలుపుకొని 6 ఇంద్రియాలతో తీవ్రమైన సంఘర్షణ చేస్తున్నారు. హరే కృష్ణ. హరే చాలా చాలా బాగా చదివారు. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్. సో ఇక్కడ ఒక విషయం మనం గమనించవచ్చు. భగవంతుడు ఇక్కడ సూర్యుడు, చంద్రుడు, ఎలక్ట్రిసిటీ ఒరిజినల్ శ్లోకంలో లేదు, కానీ ప్రభుపాదుల వారు దాన్ని యాడ్ చేశారు. పావక అనే పదాన్ని అగ్ని, దాని అసలైన మీనింగ్ అగ్ని.
దాంతోపాటు ఎలక్ట్రిసిటీ కూడా యాడ్ చేశారనమాట, మనకు అర్థమయ్యే విధంగా. సో భగవంతుడు కూడా ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఈ యొక్క ఉదాహరణలు ఉపయోగించారు ఆధ్యాత్మిక జగత్తు కొన్ని యొక్క లక్షణాలు చెప్పడానికి. ఒకటేంటి, ఆధ్యాత్మిక జగత్తులో సూర్యుడు చంద్రుడు అవసరం లేదు అని చెప్పారు అక్కడ లైట్ కోసం. సో ఈ లోకంతో మనం కంపేర్ చేస్తే ఈ లోకంలో మనకి లైట్ కావాలంటే సూర్యుడు చంద్రుడు కావాలి. మరి ఇది చెప్పిన తర్వాత నో ప్రభుజీ, ఈ కాలంలోనైతే మనకి సూర్యుడు చంద్రుడు లేకపోయినా కానీ మన ఇంట్లో ట్యూబ్ లైట్ పెట్టుకోవచ్చు, బల్బ్ పెట్టుకోవచ్చు. అందుకనే ప్రభుపాద ఎలక్ట్రిసిటీ యాడ్ చేశారు అక్కడ. ఎందుకంటే కలియుగ వాసులకి ఎన్నో పాసిబిలిటీస్ వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి. సో సూర్యుడు చంద్రుడు ఎలక్ట్రిసిటీ ఉంటేనే మనకి ఇక్కడ లైట్ వస్తుంది. దెర్ ఈజ్ నో అదర్ పాసిబిలిటీ, రైట్? అఫ్ కోర్స్ అగ్ని ద్వారా కూడా లైట్ వస్తుంది, బట్ దెన్ అగ్ని ఈజ్ ఆల్సో వన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ సూర్య, బికాస్ ఫర్ అగ్ని యూ నీడ్ ఫైర్ అండ్ హీట్, రైట్? అల్టిమేట్లీ పావక అంటే అగ్ని, ఎస్ ఆర్ నో? కానీ ఆధ్యాత్మిక జగత్తులో ఇది అవసరం లేదు. అంటే ఆధ్యాత్మిక జగత్ అనేది సూర్యుడు చంద్రుడు మీద ఆధారపడి లేదు. అండ్ ఆధ్యాత్మిక జగత్తులో ఎలక్ట్రిసిటీ కూడా అవసరం లేదు. ఎందుకు? అక్కడ ప్రతి ఒక్క గ్రహము ఏదైతే ఉందో, ఆధ్యాత్మిక జగత్ అంటే ఒకటే గ్రహం కాదు. ఆ, ఏ విధంగా భౌతిక బ్రహ్మాండం అంటే ఒకటే జగత్తా? కాదు, ఇక్కడ ఎన్నో జగత్తులు ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ భూలోకము, మహర్లోకము, జనలోకం, ఎన్నో గ్రహాలు ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా ఆధ్యాత్మిక జగత్తులో కూడా అనేక గ్రహాలు ఉంటాయి. ఇంకొక్కొక్క గ్రహానికి ఒక అధిష్టాత భగవంతుడి యొక్క అవతారము ఉంటారన్నమాట, రైట్? సో అక్కడ ఆ ఆ యొక్క అన్నీ కూడా స్వయం ప్రకాశితమైనటువంటివి గ్రహాలు. బయట నుంచి ప్రకాశం అవసరం అక్కడ లేదు అని చెప్పారు. సో దట్ ఈస్ ద ఫస్ట్ అండర్స్టాండింగ్. ఇంకా రెండవది ఏంటంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రారు అని చెప్పారు. అది రెండవ లక్షణం చెప్పారు. సో ఈ యొక్క భౌతిక జగత్తులో మనం ఉన్నప్పుడు పదే పదే శరీరాలు మారుస్తూ ఉంటాం, పదే పదే ప్లేసులు కూడా మనం మారుస్తూ ఉంటాం అన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ భూలోకంలో ఉన్నాము, పుణ్యం చేస్తే ఊర్ధ్వలోకాలకు వెళ్ళొచ్చు, పాపం చేస్తే అధోలోకాలకు వెళ్ళొచ్చు. రెండు కూడా కాంబినేషన్లో చేస్తే మళ్ళీ ఇక్కడ పుట్టొచ్చు. మళ్ళీ ఇక్కడ పుట్టినా కానీ మళ్ళీ మనిషి శరీరం దక్కుతుందని గ్యారంటీ లేదు. సో ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ, అధో గచ్చంతి తామస్స, ఆ, మధ్య తిష్టంతి రాజస, ఈ విధంగా మనం కిందికి మీదికి వెళుతూనే ఉంటున్నాం అన్నమాట. కానీ అది ఆధ్యాత్మిక జగత్తు ఏదైతే ఉందో అక్కడికి ఒక్కసారి వెళ్తే మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. స్వర్గానికి వెళ్తే మళ్ళీ రావాల్సి వస్తుంది, జనలోకం మహర్లోకానికి వెళ్తే కూడా మోస్ట్ ప్రాబబ్లీ మళ్ళీ రావాల్సి వస్తుంది. కానీ ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్తే మళ్ళీ రావాల్సిన అవసరము లేదు. సో ఈ విధంగా ఆధ్యాత్మిక జగత్తు యొక్క కొన్ని విషయాలు ఇక్కడ చెప్పారు. అందులో ఒక్కొక్క విషయం చాలా కేర్ఫుల్గా అర్థం చేసుకుందాం. ప్రభుపాదుల వారి తాత్పర్యంలో ఏం ఎక్స్ప్లెయిన్ చేశారంటే అక్కడ ఉండేటటువంటి జ్యోతి ఏదైతే ఉందో ఆధ్యాత్మిక జగత్తులో, అక్కడ సూర్యకాంతి చంద్రకాంతి అక్కడ అవసరం లేదు. మరి ఏ కాంతి ఉంది అక్కడ? బ్రహ్మజ్యోతి ఉంటుంది. సో దిస్ ఇస్ వన్ అండర్స్టాండింగ్ వీ నీడ్ టు హ్యావ్. ఆధ్యాత్మిక జగత్తులో వెలుతురు అంతా కూడా వచ్చేది ఎక్కడి నుంచి? బ్రహ్మజ్యోతి నుంచి. మరి బ్రహ్మజ్యోతి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభుపాదుల వారు ఏం చెప్పారు? బ్రహ్మజ్యోతి ఒరిజినల్గా గోలోక బృందావనం నుంచి వస్తుంది. అక్కడి నుంచి వచ్చే బ్రహ్మజ్యోతియే బ్రహ్మజ్యోతియే పూర్తి ఆ ఆధ్యాత్మిక జగత్తుని ఆధ్యాత్మిక జగత్తు వెలుతురు కలిగిస్తుంది. దట్ ఈస్ ద ఫస్ట్ అండర్స్టాండింగ్. సెకండ్లీ, బ్రహ్మజ్యోతి ఏంటి మరి? అదేమన్నా ఒక గ్రహం నుంచి వస్తుందా? నో. బ్రహ్మజ్యోతి భగవంతుడి యొక్క దివ్యమైన శరీరం నుంచి వచ్చేటటువంటి కాంతి. సో దిస్ ఇస్ వెరీ వెరీ క్లియర్ అండర్స్టాండింగ్. మరి దానికోసం భగవంతుడు ఏదో ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు కాంతి రావడానికి, రైట్? ఇట్ ఈస్ న్యాచురలీ కమింగ్ అవుట్ ఆఫ్ హిస్ బాడీ. మూడవ పాయింట్ ఏంటంటే ఇక్కడ బ్రహ్మజ్యోతి ఆధ్యాత్మికమైనటువంటి జ్యోతి. ఇదేదో భౌతికమైన జ్యోతి కాదంటే, భౌతికమైన జ్యోతి అంటే లైక్ సూర్యుడి యొక్క లైట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ మెటీరియల్ ఎనర్జీ. కానీ బ్రహ్మజ్యోతి అనేది కంప్లీట్ స్పిరిచువల్. ఈ యొక్క విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. అయితే ఈ యొక్క భౌతిక జగత్తు కూడా ఒక రకంగా బ్రహ్మజ్యోతిలోనే ఉంది. ఇది వినగానే మనకు కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించవచ్చు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద ఆకాశం ఊహించండి. దీనికి ఫోటో శ్రీమద్ భాగవతంలో కూడా ఉంది. ఇఫ్ యూ లుక్ ఎట్ దాట్ ఇట్ విల్ బికమ్ వెరీ క్లియర్. మేబీ ఐ విల్ పోస్ట్ దాట్ ఇన్ ద గ్రూప్. మొత్తం ఆకాశం, మొత్తం ఆధ్యాత్మిక జగత్తు, అందులో అనేక ఆధ్యాత్మిక గ్రహాలు ఉన్నాయి. ఓకే, అందులో ఒక చిన్న భాగము
ఆ బ్రహ్మజ్యోతి అనే కాంతితో కవర్ అయిపోయింది, ఒక మబ్బు ఉన్నందువల్ల. మిగతాదంతా కూడా వెలుతురుంది, కేవలం ఈ యొక్క చిన్న భాగం కవర్ అయిపోయింది. ఆ చిన్న భాగాన్నే మహత్తత్వము అని అంటారు. ఆ మహత్తత్వం అనే భాగంలోనే అన్ని బ్రహ్మాండాలు ఉంటాయి, భౌతిక బ్రహ్మాండాలు. అండ్ పర్సంటేజ్ వైజ్ చెప్పాలంటే ప్రభుపాదుల వారు జనరల్గా ఏం చెప్తారంటే, ఆ పర్సంటేజ్ ఇస్ బేసిక్లీ 1/4 ఆఫ్ ద హోల్ ఎగ్జిస్టెన్స్. అంటే 25%, ఎసెన్షియలీ స్పీకింగ్, ఈజ్ దట్ మహత్తత్వ. ఇంకా అందులో అన్ని బ్రహ్మాండాలు ఉండడము, ఇంకా ఒక్కొక్క బ్రహ్మాండంలో భగవంతుడు ప్రవేశించడం, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. సో ఆ లెక్క ప్రకారం చూస్తే, టెక్నికల్గా మాట్లాడాలంటే, భౌతిక మహత్తత్వము, బ్రహ్మాండాలన్నీ కూడా యాక్చువల్లీ ఆధ్యాత్మిక లోకంలోనే ఉన్నాయి ఒక రకంగా చూడాలంటే. బికాస్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ ఆధ్యాత్మికం ఓన్లీ, అందులో ఒక చిన్న భాగము ఇలా ఉంది, కవర్డ్ బై ద మహత్తత్వ. అందులోనే ఈ భౌతిక జగత్తు ఉంటుంది అనమాట. అందుకనే మనం ఎప్పుడైతే అది చూస్తామో, ఆ, గోలోక చాట్లో ఎక్కడైతే 14 భువనాలు కనిపించేది, ఈ లేయర్ క్రాస్ చేసి ఆధ్యాత్మిక జగత్తు వచ్చింది. ఎసర్ నో, అది లేయర్ క్రాస్ ఎందుకంటే వీఆర్ ఇన్ టచ్ విత్ ఇట్, వీఆర్ కవర్డ్ బై మహత్తత్వ. ఆ 7 లేయర్స్ ఉంటాయి కదా బ్రహ్మాండానికి, ఆ 7 లేయర్స్ భౌతికమైన పదార్థాలతో తయారవుతాయి. దాని తర్వాత కూడా మహత్తత్వం ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ అ షెల్, రైట్. అందులో ఈ అన్ని బ్రహ్మాండాలు ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈస్ ది ఎక్స్ప్లెనేషన్ గివెన్. అయితే ఇక్కడ నుంచి మనం బయటపడడానికి ఏం చేయాలి? భగవంతుడి యొక్క శరణాగతి తీసుకోవాలి. దిస్ ఇస్ ద హోల్ ఐడియా, రైట్. ఎందుకంటే మనం ఎప్పుడు ఎలా వచ్చామో అది కూడా మనం కొంచెం చర్చిస్తాము. బట్ వీఆర్ హియర్ రైట్ నౌ, అది మాత్రం క్లియరే. ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఎక్కడ ఉన్నారనేది. ఎవరికైనా అనిపిస్తుందా ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నారని? నో వే. సో దుఃఖాలయం అశాశ్వతం. ఆ, ఒక వస్తువుని లక్షణాల ద్వారా మనం గుర్తించవచ్చు, రైట్. సో ఇక్కడ ఉండే లక్షణాలు చూడండి భౌతిక జగత్తులో, దెన్ యూల్ అండర్స్టాండ్ యువర్ ఇన్ ఎ టెరిబుల్ ప్లేస్. నా ఇక్కడ నుంచి బయటపడడానికి మార్గం ఏంటి? త్వమేవ చాద్యం పురుషం ప్రపద్యే, ఆ, అసంగ శస్త్రేణ దృఢేన క్షత్వా. సో ఈ విధంగా మనం బయటికి వెళ్ళాలి. సో అందుకనే ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చారు ప్రభుపాదుల వారు? ఎందుకంటే ఏమంటున్నారంటే, ఆ, ఈ ఇన్ఫర్మేషన్ విని ఒక వ్యక్తికి అనిపించాలి, అరే అలాంటి ఒక ప్రపంచం కూడా ఉందా, దుఃఖం లేదా, ఆ, ఇంకా రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్ ఉండవా, ఇతరుల జీవుల ద్వారా దుఃఖాలు కలగవా, శరీరానికి రోగం ఉండదా, శరీరానికి వృద్ధాప్యం ఉండదా, అటువంటి ప్రపంచం నాకు కావాలి. చూడండి, ఎప్పటిదాకైతే ఒక వ్యక్తికి ఇన్ఫర్మేషన్ ఉండదో అప్పటిదాకా ఆ వ్యక్తి దాని గురించి కోరుకోకపోవచ్చు. స్వర్ణం. లైక్ మేము చిన్నప్పుడు ఎప్పుడు కూడా ట్రైన్లో ట్రావెల్ చేసినప్పుడు పేదరికం వల్ల ఎప్పుడు జనరల్ డబ్బాలోనే వెళ్ళేవాళ్ళం. రిజర్వేషన్ సీట్ ఉంటుందనే ఐడియా కూడా నాకు లేదు యాక్చువల్గా. అదేదో కొంచెం పెద్ద అయ్యాక నాకు తెలిసింది, రిజర్వేషన్ సీట్ కూడా ఉంటుందా, అంటే ఆ సీట్లో నేనే ఉంటాను, ఎవరు రారా. ఓ మై గాడ్. సో ఇది ఎప్పుడైతే నాకు తెలిసిందో ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఇలా కూడా ఉంటుందా ఎప్పుడైతే ఫస్ట్ టైం నాకు రిజర్వేషన్ సీట్ ఇప్పించారో. దెన్ లేటర్ ఏసీ కూడా ఉంటుందా, రియలీ, నేను అక్కడ కూర్చోవచ్చా, పడుకోవచ్చా, ఎవరేమనరా అక్కడ. ఓ మై గాడ్. సో వై దిస్ హ్యాపెన్స్? ఎందుకంటే అన్లెస్ యూ హ్యావ్ ద ఇన్ఫర్మేషన్ యూ విల్ నాట్ అస్పైర్ ఫర్ ఇట్. దాని ఇన్ఫర్మేషన్ లేకపోతే మీరు నెక్స్ట్ దాని గురించి ఎలా కోరుకుంటారు? జనరల్ డబ్బానే జీవితం అని చెప్తే దెన్ ఐఎమ్ హ్యాపీ ఇన్ దట్. ఎస్ ఆర్ నో? సో ఆ విధంగా మనకి ఒకవేళ ఆధ్యాత్మిక జగత్తు ఉంది అనే విషయం ఒకవేళ తెలియకపోతే మనం ఇక్కడే కుళ్ళిపోతూ ఉంటాం భౌతిక జగత్తులో. దర్ ఇస్ నో హ్యాపీనెస్. వన్ మే సే, ఇప్పుడు జనరల్ డబ్బాలో కూడా నేను హ్యాపీగానే సెటిల్ అయిపోయాను కదా, బట్ దెన్ జనరల్ డబ్బా ఈజ్ నాట్ ద ఐడియల్ లైఫ్ కదా. అక్కడ దుఃఖపూరితమైన లైఫ్, అది అందరూ ఒప్పుకోవాలి. అనుక్షణం మీకు యాంగ్జైటీ ఉంది. నేను స్టేషన్ కిందికి వెళ్ళి ఒక యాపిల్ ఫ్రూట్ తీసుకురావాలంటే కూడా భయము, నిన్న సీట్ వదిలేస్తే వేరే ఎవడొచ్చి కూర్చుంటాడు అనేది. ఎస్ ఆర్ నో? ఈ భయంతో కూడినటువంటి లైఫ్, డిస్కంఫర్ట్. మీరు హాయిగా పడుకోవాలనుకుంటారు, వీడు అక్కడి నుంచి నలుపుతున్నాడు, ఇక్కడి నుంచి నలుపుతున్నాడు, మీరు చట్నీ అయిపోతున్నారు మధ్యలో. మరి వాళ్ళు సౌండ్ చేస్తున్నారు, వీళ్ళు సౌండ్ చేస్తున్నారు. సో మచ్ ఆఫ్ డిస్కంఫర్ట్ ఇన్ ద జనరల్ డబ్బా. బట్ ఇఫ్ యూ హ్యావ్ నో ఐడియా అబౌట్ ఏసీ కోచ్ అండ్ స్లీపర్ కోచ్, యూ విల్ థింక్ దిస్ ఇస్ లైఫ్. సో అందుకనే భగవంతుడు కేవలం తన లీలలు చేయడమే కాదు, ఇంకా ఆధ్యాత్మిక జ్ఞానం కూడా ఇస్తారు. ఆధ్యాత్మిక జ్ఞానంలో ఒక ముఖ్యమైన జ్ఞానం ఏంటి? మన అసలైన ఇల్లు
ఏంటి, మన అసలైన గమ్యం ఏంటి, అది తెలిసిన తర్వాత ఒక వ్యక్తి కనిపిస్తుంది. ఇంకా దాని కొన్ని లక్షణాలు కూడా ఉన్నాయి. ఆ లక్షణాలు కూడా చెప్పబడ్డాయి శాస్త్రాల్లో. ఇప్పుడు చెప్పారు భగవంతుడు, ఇంకా చెప్తారు. అక్కడికి వెళ్తే మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదు. అక్కడ జన్మ మృత్యు జరా వ్యాధి అనే దుఃఖాలు లేవు. అక్కడ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉండవు. అక్కడ మిమ్మల్ని కంప్లీట్గా అర్థం చేసుకుని ఒక వ్యక్తి ఉంటారు, అదే భగవంతుడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవడం ఎవరు ఉండరు. దట్ ఈస్ అనదర్ ఛాలెంజ్. సో మన కోరికలు ఏవైతే ఉన్నాయో హృదయంలో, అవన్నీ కూడా యాక్చువల్గా అక్కడ తీరుతాయి. దిస్ ఇస్ ద రియాలిటీ. ఈ ఇన్ఫర్మేషన్ విన్న తర్వాత ఒక వ్యక్తికి ఒక రకమైనటువంటి ఆసక్తి దాని పట్ల కలగాలనా వద్దా? కలగాలి. ఎస్ ఆర్ నో? జనరల్ డబ్బాలో ఉండేవాడికి ఒకవేళ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి తీసుకెళ్తే హీ విల్ బి సో హ్యాపీ, రైట్? సో ఆ విధంగా ఇస్కాన్ చౌపాటీలో ఒక పెద్ద సీనియర్ డివోటీ, ఇప్పుడు ఆయన ఆ టైంలో ఏ విధంగా ఆయన ఇస్కాన్లో కనెక్ట్ అయ్యారంటే, ఆ టైంలో 1980స్లో 90స్లో ఆ టైంలో ఒక సినిమాలో ఒక పాట వచ్చిందన్నమాట. ఆ, సో ఆ పాట హిందీలో ఉంది. ఆ పాటలో మీనింగ్ ఏంటంటే, ఆ, హీరో హీరోయిన్కి చెప్తున్నారనమాట, నిన్నొక చోట తీసుకెళ్తాను, ఎక్కడైతే ఎటువంటి దుఃఖం ఉండదు, ఎక్కడ మనం శాశ్వతంగా ఎంజాయ్ చేస్తాము, ఎటువంటి ఆటంకాలు ఉండవు. ఆ, సో దుఃఖరహితమైనటువంటి ప్రదేశానికి నిన్ను తీసుకెళ్తాను అని హీరో హీరోయిన్కి ఇలా కొంచెం చెప్తున్నారు ఆ పాటలో. అది ఎవరో ఒక రైటర్ రాశారు. సో ఈ ఎవరైతే ఇప్పుడు డివోటీ అయ్యారో ఆయన ఆ టైంలో కనెక్టెడ్గా లేరు. ఈ పాట విన్న తర్వాత ఆయనకి చాలా క్యూరియాసిటీ అనిపించింది. ఎందుకంటే ఆయన ఆ టైంలో తన జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాడు అనమాట. తనకు అనిపించి అలాంటి ఒక లోకం కూడా ఉంటుందా, ఈ రైటర్ ఎవరో బాగానే రాశారు, ఆ రైటర్ని కనుక్కోవాలి నేనని రైటర్ని కాంటాక్ట్ చేసి మళ్ళీ తను మీటింగ్ అపాయింట్మెంట్ తీసుకున్నాడు అనమాట. ఆ రైటర్ని కూర్చోబెట్టరు, సార్ మీరు ఇది రాశారు కదా, ఆ, ఆ, ఒక ప్రపంచానికి నేను తీసుకెళ్తాను, జహా దుఃఖ్ భీ నహి జహా షోక్ భీ నహి. సో అక్కడ దుఃఖం ఉండదు, ఏముండదు. సార్ అటువంటి ప్రపంచం నిజంగా ఉంటే చెప్పండి సార్, నేను రావాలనుకుంటున్నాను. ఫుల్ కాలిపోయాను సార్ ఇక్కడ. ఆ, అయితే ఆయన ఏమన్నారంటే, చూడండి అయ్యా, మేము కవితలు రాస్తాము, ఎన్నో ఊహలు కల్పనలు చేసి రాస్తాం. అటువంటి ప్రపంచం నాకే తెలియదు ఉందా లేదా అనేది. అదేదో ఆ, డైరెక్టర్కి నచ్చింది సిచ్యువేషన్ని బట్టి రాయాల్సింది చెప్తే నేను రాశాను. అలాంటి ప్రపంచం నాకేం తెలుసండి అని అన్నాడు ఈయన. రైట్. ఎందుకంటే కవితలు, సినిమాలలో పాటలు, ఎన్నో ఊహలు కల్పనలు ఉంటాయి అందులో. సార్ నో. సో ఆయన మళ్ళీ నిరాశ చెందాడు, అయ్యో అలాంటి ప్రపంచం లేదా. ఓకే. సో ఆ విధంగా, సో అటువంటి సందర్భంలోనే తను ఇస్కాన్ ప్రోగ్రామ్కి జాయిన్ అవ్వడం జరిగింది. సో ఈ ప్రశ్న ఎక్కడ అడిగారు, అలాంటి ప్రపంచం ఉందా? ఎస్, మీరు సరైన ప్లేస్కి వచ్చారు. సో ఓపెన్ భగవద్గీత, దెన్ కృష్ణ టాక్స్ అబౌట్ ద స్పిరిచువల్ వరల్డ్, ఎస్పెషల్లీ 15th చాప్టర్లో, ఇంకా వేరే వేరే చాప్టర్స్లలో కూడా చెప్తారు. శ్రీమద్ భాగవతంలో అనేది మొత్తం చాప్టర్స్ ఉన్నాయి, డిస్క్రిప్షన్ ఆఫ్ వైకుంఠ ప్లానెట్స్. ఎస్ ఆర్ నో? శ్రీమద్ భాగవతంలో మొత్తం క్రియేషన్, డిస్ట్రక్షన్, ఆధ్యాత్మిక జగత్తు, భౌతిక జగత్తు, దాని తేడా ఏంటి, దాని లక్షణాలు ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనం ఎలా వెళ్ళాలి, మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. సో అటువంటి ఒక ప్రపంచం కూడా ఉంది, దాన్ని వైకుంఠము అని అంటారు. కుంఠ అంటే దుఃఖము, వై అంటే లేకుండా, దుఃఖము లేనటువంటి ప్రదేశాన్ని వైకుంఠ అని అంటారు. సో తన ప్రశ్నకి జవాబు దక్కింది. సో నెక్స్ట్ ప్రశ్న ఏం రావాలి, అక్కడికి ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి? సో దాన్ని ఏం చేయాలి, భగవంతుడి శరణాగతి తీసుకోవాలి, భగవంతుడి సేవ చేయాలి. మన యొక్క అసలైన అస్తిత్వాన్ని మనం గుర్తించి మనం భగవంతుడి సేవ చేయాలి. అయి నందతనుజా కింకరం పతితం మాం విషమే భవాంబుధో. ఓ కృష్ణ, భవాంబుధి, విషమే, విషమే అంటే వెరీ వెరీ హారిబుల్. అటువంటి భవాంబుధులని కింద పడిపోయాను కృష్ణ. సో దయచేసి నన్ను పైకెత్తండి, ఇంకా మీ పాద ధూళి దగ్గర ఒక ధూళి కణంలాగా నాకు ఒక పొజిషన్ ఇవ్వండి. కృపయా తవ పాద పంకజ స్థిత ధూళి సదృశం విచంచయ. ఇటువంటి ఫీలింగ్ మనకు ఉండాలి, ఇటువంటి ప్రార్థన మనకి ఉండాలి. ఎస్ ఆర్ నో? సో ఆ విధంగా భక్తులు అలా ఆలోచిస్తారు. సో అలా అని తనకి ఇది చాలా మీనింగ్ఫుల్గా అనిపించింది. ఇంకా తను భక్తి ప్రాక్టీస్ చేసి నా ఈజ్ అ వెరీ సీనియర్ డివోటీ. సో ఇలా కూడా వచ్చారనమాట. సో ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనకు కావాలి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా అందరూ కూడా ఈ లోకంలో శాశ్వతత్వాన్ని వెతుకుతున్నారు.
ఎవరికి టెంపరీ ఇష్టం ఉండదు. ఈ విషయం ఎన్నోసార్లు నేను క్లాసులలో చెప్పాను. టెంపరీ జాబ్ మనకి ఇష్టం ఉండదు. ఎవరైనా కాంట్రాక్ట్లో ఉన్నారంటే అనుక్షణం వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, నేను ఎప్పుడు పర్మనెంట్ అవుతానని, నేను ఎప్పుడు కంపెనీ కన్ఫర్మ్ చేస్తుంది అనేది. రెంట్ ఇంట్లో ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా అనుక్షణం అనుకుంటారు, ఎప్పుడు నేను సొంత ఇంటికి వెళ్తానని. ఎస్ ఆర్ నో. ఇంకా మంచి సంబంధాలు ఏవైతే ఉంటాయో, లెట్సే సౌభాగ్యం బాగుంటే ఒకరికి మంచి హస్బెండ్ మంచి వైఫ్ దక్కొచ్చు, ఎవరైతే మంచిగా అర్థం చేసుకుంటారో. ఇంకా యాజ్ పర్ ఎక్స్పెక్టేషన్ అలా ఉండదు జనరల్గా, బట్ సమ్ టైమ్స్ చాలా పుణ్యాత్ములుగా ఉండొచ్చు. సో అటువంటి కేసులో యూ ఫీల్ దట్ ఈ వ్యక్తితో నేను శాశ్వతంగా ఉంటే ఎంత బాగుంటుంది అనేది. అవునా కాదా? మనకు నచ్చిన వాళ్ళు, మంచి సంబంధాలు ఎప్పుడు కూడా నాతో పాటు ఉండాలని మనకు ఫీలింగ్ వస్తుంది. ఇంకా అటువంటి వాళ్ళని ఎప్పుడైతే మనం పోగొట్టుకుంటామో మన జీవితానికి అర్థమే పోతుంది. అవునా కాదా? మన జీవితం వ్యర్థమైనట్టు మనకి ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే అంత ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ ఆ రిలేషన్లో ఉంటుంది. కానీ వాస్తవం ఏంటి? ఇక్కడ జాబ్ పర్మనెంట్ కాదు, ఇల్లు పర్మనెంట్ కాదు, ఏ సంబంధం కూడా పర్మనెంట్ కాదు. మరి ఇదంతా కూడా ఏది కూడా పర్మనెంట్ కానప్పుడు మనం ఎందుకు శాశ్వతత్వాన్ని వెతుకుతున్నాము? చిన్నప్పటి నుంచి ఒక మనిషి శరీరంలో ఉన్నటువంటి ఒక జీవి చిన్నప్పటి నుంచి అన్ని శాశ్వతమే కావాలి. ఎందుకు ఆ స్వభావం ఉంది? ఎందుకంటే మనం ఆ శాశ్వతత్వాన్ని పూర్వంలో అనుభవించాం కాబట్టి. అదర్వైజ్ ఏదైతే మనం అనుభవించలేదు దాన్ని ఎందుకు మనం వెతుకుతాం చెప్పండి? ఇట్స్ వెరీ వెరీ క్లియర్. సో నేను చెప్పినట్టు ఒకసారి నేను పూణేలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ నన్ను కలవడానికి వచ్చారు. సో కలిశాడు. సార్ నా రాత్రి ఇక్కడే స్టే చేయి, రేపు వెళ్ళిపో అన్నాను. సో రాత్రి అతను ఉన్నాడు. సో దెన్ హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ నేను ఏసీ ఆన్ చేస్తానని. సో ఐ సెడ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఏసీ. ఓకే 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 నేను అనుకున్నాను అన్న. సో ఆయన ఎందుకు ఏసీ వెతుకుతున్నాడు చెప్పండి? నా ఇంట్లో ఏసీ లేదు. ఎందుకు వెతుకుతున్నాడంటే తను ఏసీని అనుభవించాడు కాబట్టి పూర్వంలో, ఇక్కడ కూడా వెతుకుతున్నాడు. తను ఏసీ అనుభవించలేనటువంటి వ్యక్తి అయితే తను ఏసీ వెతుకుతాడా? వెతకడు. ఇప్పుడు రీసెంట్గా నేను ముంబైకి వెళ్ళినప్పుడు మా అక్క ఇంట్లో ఉన్నాను. నేను వెళ్ళాను, కలిశాను, అందరినీ మాట్లాడాను. సో ఇట్ వాస్ టైమ్ ఫర్ స్లీపింగ్, ఐ జస్ట్ స్లెప్ట్. అండ్ మా అక్క వచ్చారే ఏసీ పెట్టుకోకుండా ఎందుకు పడుకుంటున్నావురా అని చెప్పింది. అలా కూడా ఉంటుందా అని అన్నా. నాకు అవసరం లేదు. సో నేను అది ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఏసీ. ఎందుకు? నాకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి. ఐ డోంట్ స్లీప్ ఇన్ ఏసీ, ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఏసీ. ఎస్ ఆర్ నో? అనుభవం లేనిది నువ్వు ఎక్స్పెక్ట్ చేయం మనం. అదేవిధంగా ఒకవేళ మనం ఈ లోకంలో అందరూ శాశ్వతత్వాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. శాశ్వతమైన ప్రేమ కావాలి, శాశ్వతమైన ఇల్లు కావాలి, శాశ్వతమైన సంబంధం కావాలి. ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే ఇదంతా మనం పూర్వంలో అనుభవించాం కాబట్టి. ఎక్కడ అనుభవించాము? ఆధ్యాత్మిక జగత్తులో మనం ఉన్నప్పుడు అనుభవించాం. కానీ అదే శాశ్వతత్వాన్ని ఇక్కడ మనం వెతుకుతున్నాం. తప్పు చోటలో వెతుకుతున్నాం. ఇది కరెక్ట్ ప్లేస్ కాదు, ఎందుకంటే ఇక్కడ లేదు శాశ్వతత్వం. సో అందుకనే తిరిగి మనం వెళ్ళిపోవాలి. అయితే ఈ వెతికే యొక్క అన్వేషణం అనే ఏదైతే ఉందో శాశ్వతత్వం కోసం, అది ఎక్కడ తీరుతుంది? ఆధ్యాత్మిక జగత్తుకు తిరిగి వెళ్ళిపోయినప్పుడు తీరుతుంది. సో మనం శాశ్వతత్వాన్ని వెతకడం తప్పు కాదు. సార్ చూడండి, ఈ లోకంలో కూడా ఎప్పుడెప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం చాలా గాఢంగా అవుతుంది, టు ద పాయింట్ ఆఫ్ నువ్వు లేకుండా నేను బ్రతకలేను. యాక్చువల్గా ఆ స్టేట్మెంట్లో తప్పు లేదు. ఎందుకంటే కృష్ణుడు లేకుండా మనం ఒక్క క్షణం కూడా యాక్చువల్గా ఉండలేము ఆధ్యాత్మిక జగత్తులో. అదే ఇమోషను, కానీ ఇక్కడ వేరే రాంగ్ వ్యక్తి మీదకి వచ్చేసింది అనమాట. గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, హస్బెండ్, వైఫ్, పిల్లలు, ఇవన్నీ కూడా టెంపరీ సెటప్ తయారైపోయింది. కానీ యాక్చువల్గా ఇమోషన్ కరెక్ట్ ఇమోషన్, తప్పు కాదు. బట్ దిస్ ఇమోషన్ ఈజ్ మెంట్ ఫర్ కృష్ణ, అంతే, ఇంకేం లేదు. రైట్? సో ఆ విధంగా ఆధ్యాత్మిక జగత్తు గురించి వింటే మనకి దాని పట్ల ఆసక్తి కలగాలి. అందుకనే ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా ఇది విన్న తర్వాత ఏం జరుగుతుంది? ఇంకోటి జరుగుతుంది. ఈ భౌతిక జగత్తు పట్ల కొంచెం విరక్తి కూడా కలుగుతుంది. జస్ట్ ఇమాజిన్, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. నేను రెంట్లో ఉండేవాడిని, రీసెంట్గా ఇల్లు కూడా కొనుక్కున్నాను. రీసెంట్ అంటే 2 years అవుతుంది. సో మీరు ఇల్లు కొనుక్కున్నారు, ఇంటీరియర్ చేయించారు, అంతా రెడీ అయిపోయింది. ఒక్క నెలలో మూవ్ అవుతారు ఇప్పుడు మీరు. ఆ నెల రోజులు మీరు రెంట్ ఇంట్లో ఎలా ఉంటారు? మొత్తం నిరాసక్తితో ఉంటారు. యూ విల్ బి లైక్, ఎప్పుడు ఇక్కడి నుంచి బయటపడతాను? ఎస్ సార్, బికాజ్ యూఆర్ కంప్లీట్లీ డిస్గస్టెడ్. ఎస్ సార్, అలా. సో అదేవిధంగా మనము ఎప్పుడైతే ఆధ్యాత్మిక జగత్తు గురించి వింటామో, అండ్ దెన్ హౌ వండర్ఫుల్ దట్ ప్లేస్ ఇస్, దెన్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ మచ్ ఇన్ ద మెటీరియల్ వరల్డ్. ఎస్ సార్.
ఆ లాస్ట్ నెలలో మీరు ఏమైనా మంచిగా పెయింటింగ్లు స్టిక్కర్లు పెట్టుకుంటారా రెంటింట్లో? వెళ్ళాలి, నా సొంత ఇల్లు ఉంది కదా అక్కడ పెట్టుకుంటాను. ఇక్కడ నుంచి ఎలా బయటపడాలని ఫస్ట్ చూస్తాం, అవునా కదా? ఉన్న స్టిక్కర్లు కూడా లాగేస్తాం మనం. ఎస్ ఆర్ నో? సో ఆ విధంగానే ఈ భౌతిక జగత్తు ఎప్పుడైతే మనకు అర్థమైపోయింది ఇది రెంటెడ్ ఇల్లు, ఇక్కడ మనం యాక్చువల్గా ఉండకూడదు, దెన్ యూ హ్యావ్ జీరో ఇంట్రెస్ట్ ఇన్ సెటిలింగ్ ఇన్ ద మెటీరియల్ వరల్డ్. ఈ విధంగానే ఆ విరక్తి కలుగుతుంది అనమాట. విరక్తి కలగడానికి ఉన్నతమైన ఆసక్తి కావాలి. ఇట్ కెనాట్ హ్యాపెన్ బై ఛాన్స్, రైట్? లేకపోతే అలాంటి విరక్తి ఏదైతే ఉంటుందో అది టెంపరీ విరక్తి. కొంతమందికి విరక్తి వస్తుంది ఎందుకు? వాడికి ఏదో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది, కానీ అది టెంపరీ. బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వచ్చే విరక్తి ఎక్కువ కాలము ఉండదు. భగవంతుడి ఆ శరణాగతి తీసుకున్న తర్వాత వచ్చే విరక్తి శాశ్వతంగా ఉంటుంది. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అలా ఆ, ఆధ్యాత్మిక జగత్తు గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే ఈ యొక్క ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళడానికి కృష్ణ చైతన్యమే మనకి చాలా చాలా సహాయం చేస్తుంది. ఆ కృష్ణ చైతన్యాన్ని మనం పెంపొందించుకుంటే అది ఎలా సహాయం చేస్తుంది? ఫస్ట్ ఏంటంటే మనలో నిరాసక్తిని తీసుకొస్తుంది. కృష్ణ చైతన్యం ఎప్పుడైతే ఈ ఇన్ఫర్మేషన్ మనకు దక్కుతుందో, ఇలా ఒక ఆధ్యాత్మిక జగత్తు ఉంది, మనం అక్కడికి చెందిన వాళ్ళము, దెన్ వీ ఫీల్ డిటాచ్డ్. దాని తర్వాత ఎటువంటి వాళ్ళు అక్కడ దాకా వెళ్ళగలుగుతారు? ఫస్ట్ ఎవరైతే భక్తుల సాంగత్యం చేస్తారో, సింప్లీ శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, స్టెప్ బై స్టెప్. దాని తర్వాత ఎవరైతే సీరియస్గా భక్తి చేస్తారో, దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. లేకపోతే మన బండి ఎక్కడ నిలిచిపోతుంది? భజన క్రియ దగ్గర ఉంటుంది. నిష్ఠా స్టేజ్ క్రాస్ అవ్వదు, ఎందుకంటే అనర్థ నివృత్తి అవ్వలేదు కాబట్టి, రైట్? సో అప్పుడు అనిష్ఠిత భజన క్రియ స్టేజ్లోనే మనము ఉండిపోతాం. ఆల్దో భజన క్రియ నడుస్తుంది, అంతా నడుస్తుంది, బట్ బికాస్ ఇట్ ఈస్ నాట్ అ సీరియస్, వీఆర్ నాట్ సీరియస్ అండ్ సిన్సియర్, ఏదో ఇప్పుడు రిచువలిస్టిక్గా చేయడము. కృష్ణ చైతన్యం కూడా నా జీవితంలో ఒక చిన్న భాగము, అంతా చేస్తాను, మధ్యలో కొంచెం స్పిరిచువల్ కూడా అవుతాను, ఇలాంటి ఫీలింగ్ ఉంటే వన్ కెనాట్ రియలీ మేక్ ఎనీ ప్రోగ్రెస్. కానీ ఎప్పుడైతే మనకు అర్థం యాక్చువల్లీ ఇదే నా జీవితము, మిగతాదంతా కూడా చిన్న భాగం, అప్పుడు మనం నిజంగానే సీరియస్ అవుతున్నట్టు లెక్క. సో అలా చెప్పి భగవంతుడు తద్ధామ పరమం మమ, యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ, ఎవరైతే అక్కడికి వస్తారో మళ్ళీ తిరిగి రారు అని చాలా చాలా క్లియర్గా భగవంతుడు చెప్తున్నారు. సో ఆ విధంగా మనందరం కూడా తప్పిపోయినటువంటి పిల్లలము, మన ఇంటి నుంచి, అసలైన ఇంటి నుంచి తప్పిపోయాము, తల్లిదండ్రులు ఎవరో మర్చిపోయాం. ఇక్కడ ఆ తల్లిదండ్రుల యొక్క ప్రేమ లోటు ఏదైతే ఉందో, ఆ లోటుని ఇక్కడ వేరే వేరే రకాలుగా తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. డబ్బు ద్వారా లోటు తీరుతుందేమో, ఒకరు సిగరెట్టు, మద్యపానము, మాంసాహారము, ఎన్నెన్నో రకాలుగా ఆ లోటును తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ తల్లిదండ్రులను వదిలేసిన పిల్లవాడు, చిన్న పిల్లవాడు ఎక్కడికి వెళ్ళినా కానీ వాడు ఆనందంగా ఉండలేడు. తనకి ఏకైక మార్గము తను మళ్ళీ తిరిగి తల్లిదండ్రుల దగ్గర వెళ్ళిపోవాలి. సో అదేవిధంగా మనమందరం కూడా మన శాశ్వతమైన తల్లిదండ్రి అయినటువంటి భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు, ఆయన దగ్గరికి మనం అందరము తిరిగి వెళ్ళిపోవాలి. సో ఈ విషయము కేవలం క్లాసులలో గుర్తుపెట్టుకునేదే కాదు, ఇది అనుక్షణం మనకి గుర్తుకు రావాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సంబంధాన్ని కనుక మనం స్ట్రాంగ్ చేసామనుకోండి, ఇది ఒక విషయం చెప్పి నేను ఆపేస్తాను. ఒకవేళ ఈ సంబంధం ఏదైతే ఉందో ఇది కనుక మనం స్ట్రాంగ్ చేసామనుకోండి, మనకు ఇంకా కృష్ణుడికి మధ్య ఉండే శాశ్వతమైన సంబంధాన్ని ఈ లోకంలో ఉండే ఏ శక్తి కూడా మనల్ని కదిలించరాదు. అది దుఃఖము కానివ్వండి, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఇస్, సుఖము, దుఃఖము, మానము, అవమానము, జయము, పరాజయము, గెయిన్, లాస్, ఏదైనా కానివ్వండి, అది మనల్ని షేక్ చేయరాదు. ఎందుకంటే వీఆర్ హోల్డింగ్ టైట్లీ లోటస్ ఫీట్ ఆఫ్ కృష్ణ అండ్ దాట్ ఈస్ గోయింగ్ టు ప్రొటెక్ట్ అస్. సో అందుకనే మనము ఈ సంబంధాన్ని ఎంత దృఢం చేసుకుంటే అంత మనము ఇహలోక శాంతి, పరలోక ప్రాప్తి రెండు కూడా దక్కుతాయి. అందరికి ధన్యవాదాలు. హరే కృష్ణ.